హల్లెలూయా. స్తుతి 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 స్తుతికి పాత్రుడా, ప్రతి క్షణం దేవుని దూత గణము పరమునా, శుద్ధుడు పరిశుద్ధుడను చుక్కబడుచుండగా, శుద్ధుడు పరిశుద్ధుడను చుక్కబడుచుండగా, నేను కూడా చేరి స్తుతింతునేసువా, నేను కూడా చేరి స్తుతింతునేసువా. స్తుతి 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 స్తుతికి పాత్రుడా, ప్రతి క్షణం దేవుని దూత గణము పరమునా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, గ్లోరీ, స్తోత్రం. స్తోత్రము నాయన, తండ్రి అయిన దేవానికి స్తోత్రం. రాజువై రాజువై ఆ తండ్రితో ఆసీనుడై మహిమ తేజంబుతో నుండగా, రాజువై రాజువై ఆ తండ్రితో ఆసీనుడై మహిమ తేజంబుతో నుండగా, ధవళ వస్త్ర తేజ రాజనా విమోచక, ధవళ వస్త్ర తేజ రాజనా విమోచక, నేను కూడా చేరి స్తుతింతునేసువా. నేను కూడా చేరి స్తుతింతునేసువా. వస్తే మాతో కలిసి పాడండి అమ్మా, రాకపోతే మా కనుక పాడండి. సిలువలో స్రవించిన నీ రక్తము నా హృదయమును హిమము కంటే తెల్లగా మార్చును అనే చరణం పాడి ప్రభునామం మహిమపరుద్దాం. సిలువలో శ్రవించిన నీ రక్తము నా హృదయమును హిమము కంటే తెల్లగా మార్చును. సిలువలో శ్రవించిన నీ రక్తము నా హృదయమును హిమము కంటే తెల్లగా మార్చును. భక్తి పరుల ఆశ్రయంబు నీదు పదములే, భక్తి పరుల ఆశ్రయంబు నీదు పదములే, నేను కూడా చేరి స్తుతింతునేసువా, నేను కూడా చేరి స్తుతింతునేసువా. లోకము శరీరము సాతానుడు నా వైరులై నన్ను కౌగలించి మోసగించననే చరణం పాడదాం. ఆమేన్, స్తుతి నాయన. దేవా
అదే పాటల షీట్లో నుండి 7వ నెంబర్ పాట పాడుకుందాం. ఇన్నేళ్లుగా మాతో ఉండి నడిపించావయ్యా. నిజమే, మరిన్ని సంవత్సరాలు 85 సంవత్సరాలు దేవుడు మన ఐపీసీ సంస్థను నడిపిస్తూ ముందుకు ఈ విధంగా మరి గొప్ప సెలబ్రేషన్స్ జరుపుకునే గొప్ప భాగ్యాన్ని ప్రభు మన సంస్థకు అనుగ్రహించారు. మరి ఎన్నో సంస్థలు వెలిసాయి, మధ్యలోనే ఆగిపోయాయి. ఎన్నో సంఘాలు మరి మధ్యలోనే ఆగిపోయాయి. కానీ మన సంస్థను దేవుడు ఇంతవరకు నడిపించారంటే అదంతా దేవుని కృప. అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మరిన్ని సంవత్సరాలు మరి మన దేవుడు మన సంస్థను ఈ విధంగా నడిపిస్తూ ముందుకు కొనసాగింప చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక ముందుకు కూడా దేవుడే ఉండి నడిపించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఇన్నేళ్లుగా మాతో ఉండి నడిపించావయ్యా, నీ బాహువు మాకు తోడుగా ఉంచి నడిపించావయ్యా అనే పాట పాడుతూ అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ, ఇది చాలా మందికి వచ్చిన పాటే, అందరం కలిసి పాడుకుందాం దేవుని బిడ్డలారా. ఇన్నేళ్లుగా మాతో ఉండి నడిపించావయ్యా, నీ బాహువు మాకు తోడుగా ఉంచి రక్షించావయ్యా. నీ కృప చేత కీడుల నుండి తప్పించావయ్యా. ఎడబాయని నీ కృప మా ఎడల చూపావేసయ్యా. ఇన్నేళ్లుగా మాతో ఉండి నడిపించావయ్యా, నీ బాహువు మాకు తోడుగా ఉంచి రక్షించావయ్యా. నీ కృప చేత కీడుల నుండి తప్పించావయ్యా. ఎడబాయని నీ కృప మా ఎడల చూపావేసయ్యా. నీకే ఆరాధన చెల్లించెదయేసయ్యా, నీకే స్తోత్రార్పణ అర్పించెదయేసయ్యా. నీకే ఆరాధన చెల్లించెదయేసయ్యా, నీకే స్తోత్రార్పణ అర్పించెదయేసయ్యా. ఇన్నేళ్లుగా మాతో ఉండి నడిపించావయ్యా, నీ బాహువు మాకు తోడుగా ఉంచి రక్షించావయ్యా. నీ వాత్సల్యము చేత మమ్ములు నడిపించావు, దినదినము నీ కృప చూపి నీలో భద్రపరిచావు. ఏ తెగులైనా తాకనీయక సంరక్షించావు, మా కన్నీటిని తుడిచి ఆదరణగా నిలిచావు. అందరం కలిసి పాడుకుందాం. ఎన్ని యుగాలకైనా నీవే మా దైవము, మా ఆయుష్కాలము వరకు నిన్నే పూజింతుము. పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా మా ప్రభు యేసయ్యా, ఈ విశ్వములో నా నీకు సాటి లేనే లేదయ్యా. అందరం కలిసి పాడుకుందాం.
అందరం రెండు చేతుల పైకి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో మనకిచ్చినటువంటి స్త్రీగా ఇచ్చిన ధన్యత ఎంతో గొప్పది. మనందరము ఆయన ద్వారా కొనియాడబడే స్త్రీగా ఉండాలన్నది ఆయన కోరిక. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని దేవుని వాక్యం చెప్పబడిన రీతిగా మనందరం కొనియాడబడిన వారిగా, ఆయన నామాన్ని బట్టి ఆయన నామాన్ని హెచ్చించే వారిగా ఉండాలన్న కోరికను జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాట పాడుకుందాం. కొనియాడదగిన కుమార్తెలారా. పరలోక నగరునకై పరమశిల్పి చేతిలో చెక్కబడిన మూల స్తంభాలు మీరు, కొనియాడదగిన కుమార్తెలారా, రారాజు పుత్రికలారా. కొనియాడదగిన కుమార్తెలారా, రారాజు పుత్రికలారా. పరలోక నగరునకై పరమశిల్పి చేతిలో, పరలోక నగరునకై పరమశిల్పి చేతిలో చెక్కబడిన మూల స్తంభాలు మీరు, అందంగా చెక్కబడిన మూల స్తంభాలు మీరు. కొనియాడదగిన కుమార్తెలారా, రారాజు పుత్రికలారా. ఉపవాస ప్రార్థనే బలమైన ఆయుధంగా, తన జాతి రక్షణే ప్రాముఖ్య ధ్యేయంగా, ప్రాణాన్ని సహితం లెక్క చేయని ఎస్తేరు రాణి అనే చరణాన్ని పాడి ప్రభునాన్ని మహిమపరుద్దాం. ఉపవాస ప్రార్థనే బలమైన ఆయుధంగా, తన జాతి రక్షణే ప్రాముఖ్య ధ్యేయంగా. ఉపవాస ప్రార్థనే బలమైన ఆయుధంగా, తన జాతి రక్షణే ప్రాముఖ్య ధ్యేయంగా. ప్రాణాన్ని సహితం లెక్క చేయని ఎస్తేరు రాణి, తన ప్రాణాన్ని సహితం లెక్క చేయని ఎస్తేరు రాణి. అందంగా దేవుడు చెక్కిన మూల స్తంభమేగా, అందంగా దేవుడు చెక్కిన మూల స్తంభమేగా. కొనియాడదగిన కుమార్తెలారా, రారాజు పుత్రికలారా. ధైర్య సాహసమే తనకున్న గొప్ప గుణంగా, తమ్ముని కాపుదలే ముందున్న లక్ష్యంగా, సమయస్ఫూర్తిని ప్రదర్శించిన అక్క మిరియాము అనే చరణం పాడదాం. ధైర్య సాహసమే తనకున్న గొప్ప గుణం,
పరిశుద్ధ జీవితమే ఆత్మీయ సౌకర్యంగా దేవుని దయ పొందిన ఓ ధన్యమూర్తిగా ప్రభు యేసు క్రీస్తుకే జన్మనిచ్చిన కన్య మరియమ్మ అనే చరణం పాడదాం. వచ్చిన వారు మాతో కలిసి పాడండమ్మా. రాని వారు మా వెనక పాడి చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. పరిశుద్ధ జీవితమే ఆత్మీయ సౌందర్యంగా దేవుని దయ పొందిన ఓ ధన్యమూర్తిగా పరిశుద్ధ జీవితమే ఆత్మీయ సౌందర్యంగా దేవుని దయ పొందిన ఓ ధన్యమూర్తిగా ప్రభు యేసు క్రీస్తుకే జన్మనిచ్చిన కన్య మరియమ్మ ప్రభు యేసు క్రీస్తుకే జన్మనిచ్చిన కన్య మరియమ్మ అందంగా దేవుడు చెక్కిన మూల స్తంభమేగా అందంగా దేవుడు చెక్కిన మూల స్తంభమేగా కొనియాడదగిన కుమార్తెలారా రారాజు పుత్రికలారా కొనియాడదగిన కుమార్తెలారా రారాజు పుత్రికలారా పరలోక నగరులకై పరమ శిల్పి చేతిలో పరలోక నగరులకై పరమ శిల్పి చేతిలో చెక్కబడిన మూల స్తంభాలు మీరు అందంగా చెక్కబడిన మూల స్తంభాలు మీరు అందంగా చెక్కబడిన మూల స్తంభాలు మీరు హల్లెలూయా. మనందరినీ అందంగా చెక్కిన మూల స్తంభంగా ప్రభు చేశారు. నీ ఇంటికి నువ్వు ఒక మూల స్తంభం, నీ సంఘానికి నీవే మూల స్తంభం. అవునన్న వారు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా కొంతమందికి ఇంకా డౌట్ ఉంది, కాదులేండి అన్నట్లు. అవునన్న వాళ్ళు మరొకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా మంచిది. మరొక పాట పాడదాం ప్రియులరా. ఓ స్త్రీ దైవిక స్త్రీ అనే పాట పాడి ప్రభునాన్ని మహిమపరుద్దాం. దేవుడు మన ఆయనలో స్థిరముగా నిలబడినప్పుడు మన జీవితాల్ని మన కుటుంబాల్ని ఒక సాక్షిగా ఆయన నిలబడతారు అని అర్థం ఇచ్చే పాట పాడి ప్రభునాన్ని మహిమపరుద్దాం. స్థిరముగా నిలబడు, స్థిరపడి బలపడు, ప్రభువులో నీ జీవితం విశ్వాసంలో సాగని. చప్పట్లు కొడదాం. స్తోత్ర స్తుతి స్తోత్ర గ్లోరీ ఆమేన్ స్తోత్రము నాయనా
విశ్వాసంలో నిలిచెను. పౌలు గారికి సహదాసునిగా తిమోతిని స్థిరపరచెను. అటువలనే మనము కూడా విశ్వాసంలో నిలవాలని అందరం కలిసి పాడుకుందాం. స్తోత్రం నాయన, దేవానికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. క్రీస్తు దేశస్థుడే భర్త అయిన యునికి విశ్వాసములో నిలిచెను. పౌలు గారికి సహదాసునిగా తిమోతిని సిద్ధపరచెను. క్రీస్తు దేశస్థుడే భర్త అయిన యునికి విశ్వాసములో నిలిచెను. పౌలు గారికి సహదాసునిగా తిమోతిని సిద్ధపరచెను. అటులనే మనము విశ్వాసములో నిలిచెదమా. అటులనే నీవు విశ్వాసములో నిలిచెదవా. స్థిరముగా నిలబడు, స్థిరపడి బలపడు. ప్రభువులో నీ జీవితం విశ్వాసంలో సాగని. ఓ స్త్రీ, దైవిక స్త్రీ, ఓ స్త్రీ, దైవిక స్త్రీ. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. స్థిరమైన తీర్మానం రుతు చేసెను, ప్రభువులో వేరు పారెను. అటువల్ల మనము కూడా ఆయన సన్నిధిలో ఉందాం. అందరం కలిసి పాడుకుందాం. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. స్థిరమైన తీర్మానం రుతు చేసెను, ప్రభువులో వేరు పారెను. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. స్థిరమైన తీర్మానం రుతు చేసెను, ప్రభువులో వేరు పారెను. అటులనే మనము తీర్మానములో నిలిచెదమా. అటులనే నీవు తీర్మానములో నిలిచెదవా. స్థిరముగా నిలబడు, స్థిరపడి బలపడు. ప్రభువులో నీ జీవితం విశ్వాసంలో సాగని. ఓ స్త్రీ, దైవిక స్త్రీ, ఓ స్త్రీ, దైవిక స్త్రీ. క్రీస్తును గూర్చిన వాగ్దానమును నమ్మి పవిత్రతలో స్థిరముగా నిలిచెదమా. ఈ లోకమునకు ప్రభు వచ్చుటకు కన్య మరియ సాధనమాయను. అందరం కలిసి పాడదాం. అందరం సంతోషంగా చప్పట్లు కొడుతూ ప్రభునామములో ఆనందిద్దాం. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. ఆమేన్, 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 ఆమేన్. నాయన, గొప్ప దేవానికి స్తోత్రం. ఆమేన్. క్రీస్తును గూర్చిన వాగ్దానం
నిలిచెదమా అటులనే మనము తీర్మానములో నిలిచెదమా పవిత్రతలో నిలిచెదమా ప్రార్థనలో నిలిచెదమా ఆత్మచే నింపబడెదమా ఆత్మచే నింపబడెదమా ఓ శ్రీ దైవిక శ్రీ ఓ శ్రీ దైవిక శ్రీ హల్లెలూయా అందరం ఒకసారి రెండు చేతులు ఆకాశం తట్టెత్తి దేవాతి దేవునికి గొప్పగా స్తోత్రయాగము చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో అనే పాట పాడుకుంటూ దేవుని నామంని స్తుతించుకుందాం. పాటల షీట్లోంచి 6వ పాట. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. మరి ఇప్పటికే సమయం అయిపోయింది కనుక దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే మనందరూ కూడా ఆరాధనలోనికి ముందుకు వెళ్దాము. లేచి నిలబడినట్లయితే అందరూ కూడా కళ్ళు మూసుకొని ఈ ఉదయకాల సమయంలో ప్రభు మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేస్తూ ఉండగా మన అందరూ కూడా రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి యేసయ్యా ఈ ఉదయకాలం నన్ను దర్శించండి, మీ ఆత్మ చేత నన్ను నింపండి, మీ అగ్ని చేత నన్ను నింపండి, అభిషేకముతో నింపండి అంటూ ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహలమార్పాటమే నా యేసుని సన్నిధిలో. అందరికి వచ్చిన పాట మాతో కలిసి పాడి ప్రభునామం మహిమపరచుదాం. అందరం పాడదాం. నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహలమార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహలమార్పాటమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే ఆత్మలోన దేవుడు దర్శించే నన్ను అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే ఆత్మలోన దేవుడు దర్శించే నన్ను అద్భుతమే. కుతూహలమార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహలమార్పాటమే నా యేసుని సన్నిధిలో ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
పుత్రిక వెగులు నీ గుడారము సోకదులే పుత్రుడా అపాయము రానే రాదు పుత్రిక లా 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 పరమా యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో శోధనలో విశ్వాసం కాపాడుకో శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో శోధనలో విశ్వాసం కాపాడుకో ప్రభు కొరకు సిద్ధపాడు గొర్రె పిల్ల జీవ కన్యక ప్రభు కొరకు సిద్ధపాడు గొర్రె పిల్ల జీవ కన్యక ఆమేన్ హల్లెలూయా 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 పరిశుద్ధాత్మదేవా మీకే స్తోత్రం, శక్తిమంతుడా మీకే వందనాలు రాజా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క సన్నిధి మనకు అనుగ్రహించి ఈ యొక్క పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహింపరచటానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మరి ముఖ్యంగా ఇంతవరకు చక్కగా క్వైర్ వారు దేవుని నామాన్ని స్తుతించి మహింపరిచి ఉంటుండగా ఈ దినమంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆయన మెల్లనైన స్వరం ద్వారా ప్రభు మనతో మాట్లాడబోచుండగా దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రభా నీవు పలికితే నాకు మేలయ్యా, మీరు పలికితే నాకు మేలయ్యా, ఈ ఉదయకాలము నీ దర్శనము మీ స్వరము నాకు కావాలి ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ఆశతో ఆసక్తితో దేవుని యొక్క స్వరం కొరకు దేవుని దర్శనము కొరకు మనమందరము ఎదురు చూడవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని పిల్లారా, ఏపీ స్టేట్ 85th ఈ యొక్క కన్వెన్షన్ని దేవుడు జరిగించటానికి, కన్వెన్షన్లో మరి ముఖ్యంగా స్త్రీల కూడికను జరిగించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘాలకి ప్రభు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి మనమందరము 2 చేతులెత్తి దేవాతి దేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మన ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘాల బట్టి, సమస్త నాయకులు బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, అలాగే ఎగ్జిక్యూటివ్ అంతటిని బట్టి కూడా దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలోనికి మనము ముందుకు వెళ్ళబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులను అభిషేకించి మనందరితో కూడా ప్రత్యేకంగా ప్రభువు మాట్లాడబోతున్నారు కనుక ఆయన మెల్లనైన స్వరాన్ని వింటాకి మనమందరం కూడా సిద్ధముగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన మన మధ్యలో ఉన్న రేచల్ రవి గారు వచ్చి ప్రార్థనలో నడిపించాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క
ప్రారంభ కూడికలో ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా మహింపరచబడిన దేవుడు, ఈ ప్రార్థన ద్వారా ఈ కూడికను మనము కొనసాగించవలసిన వారమై ఉన్నాము. రేచల్ రవి గారు వచ్చి మనలను